హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు దాకా మనం డిఫరెంట్ వీడియోస్ అని చేసాం కదా. సో లాస్ట్ వీడియోలో మనం కాపీ జాబ్ గురించి మనం మాట్లాడాం. ఓకే, రెస్ట్ ఏపీఎస్లో ఇప్పుడు మనం సీక్వల్ డేటాబేస్, ఓకే, ఫ్యాబ్రిక్లో సీక్వల్ డేటాబేస్ ఉంటుంది కదా. సో దాని గురించి మనం అయితే మాట్లాడదాం. ఇక్కడ చూడొచ్చు మీరు సీక్వల్ డేటాబేస్. సో ఇదేంటంటే మనకి సో లైక్ ఐడి, డిస్ప్లే నేమ్, డిస్క్రిప్షన్, టైప్ ఏంటిది, వర్క్ స్పేస్ ఐడి, లైక్ కనెక్షన్ స్ట్రింగ్, డేటాబేస్ నేమ్, సర్వర్, ఎఫ్క్యూఎన్. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. మీరు చూడొచ్చు అంతా కూడా ఉంటాయి ఏంటి వాట్ ఎగ్జాక్ట్ ఉంది. సో ఇప్పుడు మనం ఇక్కడ రెండు సీక్వల్ డేటాబేసెస్ నేనైతే క్రియేట్ చేశాను అనమాట. ఫస్ట్ ఇది రన్ చేద్దాం. గుర్తుంచుకోండి, ఇది ఒక వర్క్ స్పేస్ లో మాత్రమే. ఓకే, ఏదైతే వర్క్ స్పేస్ ఉందో ఆ వర్క్ స్పేసెస్ లో ఏదైతే సీక్వల్ డేటాబేసెస్ ఉన్నాయో వాటి అన్నిటిని కూడా నేనైతే రిట్రీవ్ చేస్తున్నాను. సో మీరు అనుకోవచ్చు ఏం ప్రాబ్లం ఏపీఎస్ ఏంటో అనుకోవచ్చు, బట్ కొన్ని కేసెస్ లో మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఎస్పెషల్లీ ఐడీస్ అనేది డైనమికల్ గా తీసుకొచ్చేటప్పుడు మనకి ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. బట్ మీరు అది రియల్ టైమ్ లో ఫేస్ చేస్తే కానీ ఆ ఐడి అనేది ఉంటుంది అనమాట. మీరు దీన్ని డేటా పైప్ లైన్స్ లో కాల్ చేసుకోవచ్చు. ఏదైతే ఇప్పుడు యూఆర్ఎల్ ఉందో దాన్ని డేటా పైప్ లైన్ లో కాల్ చేసుకుని మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఫిల్టర్ చేసుకుని, ఐ మీన్ రెస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫిల్టర్ చేసుకుని మీకు కావాల్సింది ఫర్దర్ యాక్టివిటీస్ కి ఇన్పుట్ గా కూడా ప్రొవైడ్ చేయొచ్చు. బట్ ఇదేంటంటే నాకు అక్కడ డేటా పైప్ లైన్స్ లో యాక్సెస్ లేదన్నమాట. సారీ, యాక్సెస్ లేదు. అందువల్ల నేను నోట్బుక్స్ లో చెప్పడం జరుగుతుంది. సో సెల్ అనేది ఎగ్జిక్యూషన్ అవుతుంది. చూడొచ్చు మనకి రెస్పాన్స్ కూడా ఎంత వచ్చింది, 200. అంటే సో 200 అనేది ఆల్వేస్ బి సక్సెస్ అన్నమాట. ఓకే, మీరు చూడొచ్చు ఇది అరే వచ్చింది. సో వాల్యూ చూడొచ్చు, ఇక్కడ రెండు ఐటమ్స్ ఉంటాయి. సో ఇది ఒక ఐటము. సో ఇక్కడ చూడండి, ఇది ఒక ఐటము, ఇది ఒక ఐటమ్. ఓకే, సో విత్ ఇన్ అరేలో 2 ఐటమ్స్ ఉన్నాయి. ఓకే, సో జేసన్ కాన్సెప్ట్ మీ అందరికీ తెలుసు, జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. సో ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఆబ్జెక్ట్ అరేస్ ఉంటుంది, అరేలో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు, లేకపోతే నెస్టెడ్ ఆబ్జెక్ట్స్, నెస్టెడ్ అరేస్, ఇలా రకరకాల కాన్సెప్ట్లు ఉంటాయి అన్నమాట. బట్ ఇట్స్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇక్కడ పెద్ద కాంప్లికేషన్ అంటే ఏముండదు, చాలా ఈజీగానే నేర్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు అర్థం అవడానికి ఛాన్స్. ఇట్స్ వెరీ ఈజీ, నో నీడ్ టు నథింగ్ డిఫరెంట్. ఓకే, ఓకే, ఇప్పుడు ఏదైతే మనకి అవుట్పుట్ వచ్చిందో ఈ వచ్చిన అవుట్పుట్ నేను ఒక డేటా ఫ్రేమ్ కింద కన్వర్ట్ చేస్తాను. కాకపోతే మొత్తం కూడా ప్రాపర్ గా రాదు, కొంత ఇన్ఫర్మేషన్ ని మనం నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ వచ్చింది. డిస్క్రిప్షన్, డిస్ప్లే నేమ్, సీక్వల్ డేటాబేస్ ఐడి, టైప్, వర్క్ స్పేస్ ఐడి. కానీ ఇక్కడ ప్రాపర్టీస్ ఉంది, ఇది ప్రాపర్ రాలేదన్నమాట. ఓకే, మీకు ఏంటిది ఇది తెలుసుకోవాలంటే మనకి ప్రింట్ స్కీమా. ఓకే, అంటే ఏదైతే డేటా ఫ్రేమ్ వస్తుందో దాని యొక్క స్కీమాను కూడా మనం ప్రింట్ చేస్తే అసలు అది ఏం డేటా టైప్ ఉందో తెలుస్తుంది అనమాట. మీరు చూస్తే డిస్క్రిప్షన్ స్ట్రింగ్, డిస్ప్లే నేమ్ స్ట్రింగ్, ఐడి నల్లబుల్ స్ట్రింగ్, ప్రాపర్టీ మ్యాప్ డేటా టైప్. ఏంటిది ఇది? మ్యాప్ డేటా టైప్. ఓకే, మ్యాప్లో ఏముంటాయి, కీ వాల్యూస్ ఉంటాయి. ఓకే, కీ అనేది స్ట్రింగ్, వాల్యూ అనేది స్ట్రింగ్ అనమాట. అలానే టైప్ స్ట్రింగ్, వర్క్ స్పేస్ ఐడి. మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ప్రాపర్టీస్లో ఇక్కడ మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చూడొచ్చు ఇక్కడ కనెక్షన్ స్ట్రింగ్, కనెక్షన్ ఇన్ఫో, టైప్, సీక్వెల్ సర్వర్, ఎఫ్క్యూటిఎన్, ఇలా మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా మ్యాప్. ఓకే, దీన్ని మనం ప్రాపర్గా ఎక్స్ట్రాక్షన్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం గెట్ ఐటమ్ యూజ్ చేసుకొని నేను సో ఎక్స్ట్రాక్ట్ చేశాను అనమాట. లోడ్ అవుతుంది. ఓకే, మీరు చూడొచ్చు. సో డిస్క్రిప్షన్, డిస్ప్లే నేమ్, సీక్వల్ డేటాబేస్ ఐడి, టైప్, వర్క్ స్పేస్ ఐడి, టైప్, సో కనెక్షన్ ఇన్ఫో, కనెక్షన్ స్ట్రింగ్, డేటాబేస్ నేమ్, సర్వర్ ఎఫ్క్యూఎన్. ఓకే, సో ఇలా మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్గా, ఓకే, రోస్ అండ్ కాలమ్స్. ఇందాక మ్యాప్ డేటా టైప్ ఉంది, ఇప్పుడు నేను ప్రాపర్గా కన్వర్ట్ చేయడం జరిగింది. మీరు కావాలంటే ఇక్కడ కూడా సో టెస్ట్ చేసుకోవచ్చు. ఫ్లాట్ స్కీమా, లెట్స్ ట్రై టు రన్.
ఓకే మీకు చూస్తే ఇది సో డిస్క్రిప్షన్ డిస్ప్లే నేమ్ సీక్వల్ డేటాబేస్ ఐడి టైప్ వర్క్ స్పేస్ ఐడి టైప్ కనెక్షన్ ఇన్ఫో కనెక్షన్ స్ట్రింగ్ డేటాబేస్ నేమ్ అన్నీ కూడా ప్రాపర్ ఉన్నాయి. ఓకే అదే ఇక్కడ అనుకోండి చూడండి అనమాట. ఓకే సో ఇలా మనం ఏంటంటే అండర్స్టాండ్ అనమాట. ఓకే సో మన వీడియో కోర్స్లో కూడా ఒక 6 జేసన్ ఫైల్స్ తోటి వర్క్ చేశాను అనమాట. అక్కడ ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ మ్యాప్ కావచ్చు, స్ట్రక్చర్ డేటా టైప్స్ అని రకరకాలు ఉంటాయన్నమాట. వాటన్నిటితోటి మనం ప్రాపర్గా డిస్కస్ చేయడం జరిగింది. సో ఎవరికైనా కావాలంటే యూ కెన్ అప్రోచ్. ఓకే సో దీని తర్వాత నేను ఓన్లీ ఓకే నా వర్క్ స్పేసెస్లో చాలా సీక్వల్ డేటాబేసెస్ ఉన్న ఒక సీక్వల్ డేటాబేస్ మాత్రమే కావాలంటే మనకి ఆ సీక్వల్ డేటాబేస్ యొక్క ఐడి కావాలి. ఓకే చూడొచ్చు లెట్స్ స్టార్ట్. చూడండి ఇక్కడ సేమ్ అన్నమాట. మీరు కావాలంటే దీన్ని కూడా డేటా ఫ్రేమ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. మనకి ఏది కావాలో దాన్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.